దినోత్సవం సందర్భంగా కుప్పం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే భారత రాజ్యాంగానికి మంచి గుర్తింపు లభించిందన్నారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని దేశంలో ఆమోదించి నేటికి 75 ఏళ్లు పూర్తయిందని గుర్తు చేశారు. ప్రతి పౌరుడు రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, దళిత నాయకులు, నేతలు తదితరులు పాల్గొన్నారు. ఒక శుభదినం. ఎందుకంటే బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి పొంది స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత మనల్ని మనం పరిపాలించుకోవడానికి ఒక విధి విధానాలను రూపొందించుకోవాలని చెప్పనేసి అంబేద్కర్ గారి సహకారంతో మనం రాజ్యాంగం అనేది నిర్మించుకోవడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు ఈరోజు నేషనల్ కాన్స్టిట్యూషన్ డే. ఈ సందర్భంగా యావత్ భారత జాతికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి హక్కులు కానీ, అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలు కానీ అన్నిటికీ కారణం మన భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ మహనీయుని అంబేద్కర్ గారిని సందర్భంగా మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ మనమందరం కూడా రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటూ రాజ్యాంగ విలువల్ని కాపాడుకుంటూ ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య విలువలు కూడా కాపాడే విధంగా ప్రతి ఒక్క పౌరుడు మెలగాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే మనం బాధ్యతల గురించి, హక్కుల గురించి మనం మాట్లాడతాం. రాజ్యాంగంలో మనకి ఈ హక్కు ఇచ్చారని చెప్పనేసి. అట్లాగే రాజ్యాంగం మనల్ని బాధ్యతలు కూడా ఇచ్చింది. ఆ బాధ్యతలను కూడా పాటించి నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద అని చెప్పనేసి తెలియజేసుకుంటూ, దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ విలువల్ని పాటిస్తూ పరిపాలన చేసేటటువంటి వ్యక్తి. గత 5 సంవత్సరాల్లో రాజ్యాంగానికి ఏ విధంగా తూట్లు పొడిచారో మనం అందరం చూసాం. అంబేద్కర్ గారి సాక్షిగా ఎన్నో దారుణాలు అనేది గత 5 సంవత్సరాల్లో చూసాం. ఇప్పుడు 6 నెలలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏర్పడిన తర్వాత రాజ్యాంగ విలువల్ని పాటిస్తూ ప్రతి ఒక్క పౌరుల హక్కుల్ని కాపాడుతూ రాజ్యాంగబద్ధంగా చేస్తున్న పరిపాలన కూడా చూస్తున్నాం. 100కి 100% చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ సువిశాలమైన భారతదేశం, మహోన్నతమైనటువంటి చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, జ్ఞానభూమిగా ఉన్నటువంటి భారతదేశం 100ల సంవత్సరాల విదేశీ పాలనలో ఒక బానిసలుగా జీవించి భారతదేశ పౌరులకు ఉన్నటువంటి ప్రతిభ, వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని అణగదొక్కి భారతదేశం ఒక పేదరిక దేశంగా ముద్ర పడేసినటువంటి ఈ బానిస ప్రభుత్వాన్ని 1947 సంవత్సరం ఆగస్టు 15లో మనకు విముక్తి లభిస్తే ఈ భారతదేశానికి విభిన్న సంస్కృతులు, విభిన్న పరిస్థితులు ఉన్నటువంటి భారతదేశానికి ఒక ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక రాజ్యాంగ చట్టాన్ని రాయడం అనేది చాలా కష్టతరమైనటువంటి కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాయకత్వం తీసుకొని అనేక దేశాల యొక్క రాజ్యాంగాల్ని ఆయన అధ్యయనం చేసి భారతదేశానికి ఒక మంచి రాజ్యాంగ చట్టాన్ని రూపొందించి దాని ప్రజా ఆమోదం కోసం ఎవరైతే ఆ రోజు ప్రజాప్రతినిధులుగా ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీగా ఉన్నటువంటి ఆ అసెంబ్లీలో పెట్టి ఈ రాజ్యాంగం మనకు అన్ని విధాలుగా సరిపోయిందా లేదా అని చర్చించి
ఆమోదించినటువంటి దినం ఈ రోజు. చాలా మందికి ఇది ఒక కన్ఫ్యూషన్ ఉంది. అంటే 3 స్వాతంత్ర సమర ఉద్యమాల్లో చివరి ఘట్టాలుగా 3 ఘట్టాలు జరిగినాయి. ఒకటి స్వాతంత్ర దినోత్సవం 47వ సంవత్సరం ఆగస్టు 15. రెండవది మన భారతదేశ రాజ్యాంగాన్ని మనం ఆమోదించిన రోజు ఈ రోజు. మూడవది జనవరి 26, 1950లో పూర్తిగా మనం మన ఈ రాజ్యాంగాన్ని అమలుపరిచి మన ప్రభుత్వాన్ని ప్రారంభించిన రోజు. కాబట్టి ఈ 3 ఘట్టాల్లో ఈ రెండవది కూడా చాలా కీలకమైంది. కాబట్టి ఈ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, అతిపెద్ద జనాభా ఉన్నటువంటి దేశం. ఈ రోజు దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. అంటే మనుషుల యొక్క శక్తి అనేది ఇన్ని రోజులు భారతదేశంలో ప్రూవ్ చేయలేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశం ప్రత్యేకించి ఆంధ్రుల యొక్క ప్రతిభా పాఠవాల్ని ప్రపంచానికి తీసుకెళ్తూ మనకున్నటువంటి నైపుణ్య అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ 1 స్టేట్గా ఉండాలని, భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్ కావాలని 2047 నాటికి 100 సంవత్సరాల స్వాతంత్రం పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశం తప్పకుండా ఒక సూపర్ పవర్గా ఎదుగుతూ ప్రపంచాన్ని కూడా ఒక శాసించే శక్తిగా ఎదగాలని చెప్పి దానికి ప్రజలందరూ స్ఫూర్తి చెంది అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనంతా కూడా స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవాలని కోరుతూ మేము ఎంతో పోరాటం చేశాం. గౌరవనీయులు